హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. ఏపీ ఐసెట్ కు సంబంధించి వెబ్ కౌన్సిలింగ్ సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ హ్యావ్ బీన్ ఎనేబుల్డ్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. వెబ్ ఆప్షన్స్ పైన క్లిక్ చేస్తే మీ హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఉండే క్యాప్చా ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేసిన వెంటనే మీకు వెబ్ ఆప్షన్స్ అనేది వచ్చేస్తాయి. కాలేజెస్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇంపార్టెంట్ నోటీస్ కూడా ఇచ్చాడు ఇక్కడ. మ్యాథమెటిక్స్ ఈజ్ ఎ మ్యాండేటరీ సబ్జెక్ట్ at 10+2 level. Intermediate లో 10+2 లో మ్యాథమెటిక్స్ మ్యాండేటరీ టు ఆప్ట్ ఫర్ ది ఎంసీఏ ప్రోగ్రామ్. ఎంసీఏ ప్రోగ్రామ్ చేయాలనుకునే వాళ్లకు మ్యాథమెటిక్స్ ఈజ్ ఎ మ్యాండేటరీ సబ్జెక్ట్ గా ఇచ్చేసాడు 10+2 లెవెల్లో. అంటే ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్ ఉండే వాళ్ళే ఎంసీఏకి ఆప్ట్ చేసుకోగలరు అని ఇక్కడ క్లియర్ గా ఇచ్చాడు. సో ఈ అప్డేట్ కనుక చూసినట్లయితే మనం ఇక్కడ కనిపిస్తోంది, నోట్ లో కూడా ఇచ్చాడు ఇక్కడ మ్యాథమెటిక్స్ ఈజ్ ఎ మ్యాండేటరీ సబ్జెక్ట్ అట్ 10+2 లెవెల్ అని ఎంసీఏ కోసం. ఇక్కడ షెడ్యూల్ అనేది మారిపోయింది. ఇప్పుడు ఫేజ్ 1 రివైజ్ అయింది షెడ్యూల్. వెబ్ ఆప్షన్స్ ఇక్కడ చూడండి, 8th to 11th వెబ్ ఆప్షన్స్ మారిపోయాయి. ఇప్పుడు 8th నుంచి 11th వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. 12th వెబ్ ఆప్షన్స్ లో ఏమైనా చేంజెస్ చేయాలంటే 12th చేసుకోవచ్చు. సీట్ అలాట్మెంట్ 14th సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. కాలేజ్ రిపోర్టింగ్ వచ్చేసి 21st ఆగస్ట్ లోపు రిపోర్టింగ్ చేయాలి. 21st క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఇది వెబ్ కౌన్సిలింగ్ కు సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్. వెబ్ ఆప్షన్స్ వచ్చేసాయి. ఎవరైనా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే వాళ్ళు జాగ్రత్తగా నంబర్ ఆఫ్ కాలేజెస్ కొంచెం ఎక్కువగా పెట్టుకోండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కొంతమంది కాలేజెస్ తక్కువ పెట్టుకోవడం వల్ల 3-4 కాలేజ్ 5 కాలేజ్ పెట్టుకోవడం వల్ల ఏమైందంటే ఆ కాలేజీల్లో రాక ఏ సీట్ అనేది అలాట్ కాక సెకండ్ కౌన్సిలింగ్ వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దండి. మీకు నచ్చిన కాలేజీలు, బెస్ట్ కాలేజీలు అనిపించినట్టు టాప్ లో పెట్టుకొని రిమైనింగ్ కాలేజెస్ కూడా మీకు దగ్గరలో ఉండే కాలేజెస్, దాని తర్వాత నెక్స్ట్ ఆప్షన్స్ వచ్చేసి కొద్దిగా దూరంలో ఉండే కాలేజెస్, మీకు నచ్చినా నచ్చపోయినా కొంచెం ఎక్స్ట్రా కాలేజెస్ ఆప్ చేసుకోవడం వల్ల ఫస్ట్ కౌన్సిలింగ్ లో సీట్ రాకుండా పోయే అవకాశం ఉండదు. ఒకవేళ వచ్చిన తర్వాత ఫస్ట్ కౌన్సిలింగ్ లో వచ్చిన సీట్ నచ్చకపోయినా సెకండ్ కౌన్సిలింగ్ లో మళ్ళీ అటెండ్ అయ్యి సీట్ మార్చుకునే అవకాశం ఉంటుంది స్లైడింగ్ ద్వారా. అంతేగాని 3-4 కాలేజీలు పెట్టి వదిలేస్తే ఏ కాలేజీ రాకపోతే మాత్రం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. తర్వాత మీకు నచ్చిన కాలేజ్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి బెటర్ టు ఆప్ట్ మెనీ కాలేజెస్, మెనీ వెబ్ ఆప్షన్స్ లో మెనీ కాలేజెస్ పెట్టడానికి ట్రై చేయండి. వీలైనన్ని ఎక్కువ కాలేజెస్ ను ఆప్షన్స్ లో పెట్టండి. అండ్ ఈ డేట్ ఇంపార్టెంట్ డేట్ గుర్తుపెట్టుకోండి, 8 నుంచి 11 లోపు, ఈ మంత్ 8th నుంచి 11th లోపు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో వెబ్ ఆప్షన్ లింక్ ఇక్కడ ఉంది. మీకు ఈ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఐసెట్ కు సంబంధించింది. ఆర్ జస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్ అని కొట్టినా కూడా డైరెక్ట్ గా ఫస్ట్ లోనే మీకు ఈ వెబ్ పేజ్ అనేది వచ్చేస్తుంది. మనకు ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్ కొట్టిన వెంటనే డైరెక్ట్ గా పేజ్ ఓపెన్ అవుతుంది. వెబ్ ఆప్షన్స్ అందరూ ఆఫ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉండే వాళ్ళు మన టెలిగ్రామ్ లింక్ ఉంది కింద డిస్క్రిప్షన్ లో, దాంట్లోకి వచ్చి చాట్ బాక్స్ లో వచ్చి మీరు మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు.